ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీకూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను అధ్యయనం చేస్తున్నాము. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో గురుదేవులు ఇచ్చిన ప్రత్యేక మార్గంలో పితృదేవత అర్చన విధానంలో పరమేశ్వరుణ్ణి, ఆయన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అత్యంత తేలిగ్గా అందరికీ అర్థమయ్యేటువంటి విధానము పితృదేవత అర్చన విధానము. పితృదేవతలను ఎందుకు పూజించాలి, వారిని ఎందుకు ఉద్దేశించి ఈ అర్చన విధానాల్లో ఉంచారు, ఎందుకనేది ఎన్ని వేల యుగములు గడిచినా పితృదేవత వ్యవస్థ ఉన్నది అనేటువంటివి అర్థం కావాలి అన్నా, లేదు సర్వ సాధనలు అందించేవి ఎంత తేలిగ్గా ఈ పితృదేవతలు అందిస్తారు అన్న మనకు గురుదేవుల భాష్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కనుక ఈ ఈశ్వర గీతలు గురుదేవులు ఒక ప్రత్యేకార్థంలో, ఒక ప్రత్యేక మార్గంలో, ఒక ప్రత్యేక భాష్యం ద్వారా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. నిన్న మనం చూసాము పుట్టుక, చావు, అలాగే ముసలితనం, దుఃఖం, మరణం, ఇలాంటి వాటిలన్నింటికీ కూడా ఒకే ఒక్క మందు ఉంది. ఆ మందే బ్రహ్మ విజ్ఞానం. అదే ఫినీషియా, సర్వరోగ నివారిణి. ఆ మందు కనుక మనం తెచ్చుకోగలిగితే, దాన్ని సంపాదించగలిగితే సంజీవనిలాగా మనకు అది అన్ని రకములైనటువంటి దోషములను, దుఃఖములను, వ్యాధులను దూరం చేస్తుంది. పుట్టుక ఒక వ్యాధి, ముసల్తనం ఒక వ్యాధి, చావు ఒక వ్యాధి, మళ్ళీ పుట్టుక ఇంకొక వ్యాధి. మరి ఈ వ్యాధులన్నింటినీ ఎవరు పోగొడతారు? మరి పోగొట్టేటువంటి వైద్యుడు ఎవడు? ఆయన ఇచ్చేటువంటి మందు ఏమిటి అని అంటే, అదిగో ఆ పరమేశ్వరుడు, వైద్యనాథుడు ఆయన. కనుక బ్రహ్మ విజ్ఞానము కలిగినప్పుడు మనకు బ్రహ్మ విద్య ద్వారా మనకు ఆ బ్రహ్మ విజ్ఞానము కలిగినప్పుడు మనమే ఆ సాక్షాత్తు శివస్వరూపంగా మారతాం. శివోహం అని తెలుసుకుంటాము. ఇది మనకుగా అంతర్ముఖులయ్యి మనలో ఉన్నది ఎవరు తెలుసుకోవడమో, లేదా మన ఎదురుగా ఉన్నటువంటి తండ్రి ఎవరు అనేటువంటిది తెలుసుకోవడము,
లేదా మనకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు అని తెలుసుకోవడము. ఇందులో ఏదైనా సరే కుమారుడు ఎవరో కాదు నేనే అని తెలుసుకోవడము, నేను తండ్రి అని తెలుసుకోవడము, ఏది ఏమైనా సరే ఈ 3 మార్గములు కూడా మళ్ళీ ఒకే చోటికి వెళ్ళి ఒకే సమాధానం దగ్గర ఆగుతాయి. కనుక ఈ యదా జన్మ జరా దుఃఖ వ్యాధి నామేక భేషజం కేవలం బ్రహ్మ విజ్ఞానం జాయతే అసౌ తదా శివ. ఈ బ్రహ్మ విజ్ఞానం గనక మనం పొందగలిగితే మనకు మన లోపల ఉన్నటువంటి శివస్వరూపం అవగతం తెలుసుకోగలుగుతాం మనం. యథా నదీ నదా లోకే సాగరే నైకతాం యయుః తద్వదాత్మా క్షరేణాసౌ నిష్కలే నైకతాం వ్రజేత్. లోకంలో నదీ నదాలన్నీ సాగరంలోనికి వెళ్ళి ఐక్యమవుతున్నట్లుగా ఆత్మ నిష్కళమైనటువంటి అక్షర పరబ్రహ్మంతో ఐక్యం అవ్వాలి. అలా అక్షర పరబ్రహ్మము అనేటువంటి దానితోటి మనం ఐక్యం అవ్వాలి. దానికోసం సాధన చెయ్యి అని సాధన మార్గాన్ని పరమేశ్వరుడు మనకు ఇచ్చాడు. కనుక మరి ఏమి ఉన్నది ఈ ప్రపంచంలో అని అంటే ఒక్కటే విజ్ఞానము ఉన్నది. ఆ విజ్ఞానం కనుక మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించినా సంపాదించినా లభించేటువంటిది పరమేశ్వర ఐక్యము. అది కనుక మీరు తెచ్చుకోలేదు, విజ్ఞానం కనుక మీరు తెచ్చుకోలేదు, ఆటోమేటిక్గా సహజంగా అందులో అజ్ఞానం ప్రవేశిస్తుంది, లేదా అన్యథా జ్ఞానం అనవసరమైనటువంటిది. అజ్ఞానం విజ్ఞానాన్ని కప్పి ఉంచి ఈ లోకం పట్ల మోహము చెంది దీంట్లో కులకుల్లాడుతూ తిరిగిపోతూ ఉంటాము. ఒక పేడలో పురుగు ఏ విధంగా ఒక గటర్లో ఒక మురగుంటలో కీటకం ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఈ దోషభూయిష్టమైనటువంటి ప్రపంచంలో మనము పునరపి జననం పునరపి మరణం అంటూ ఆ చక్రంలో తిరుగుతూ ఉంటాము. కనుక విజ్ఞానమును సంపాదించాలి. ఏమి విజ్ఞానము? తండ్రియే పరమేశ్వరుడు అనేటువంటి విజ్ఞానం. ఇక మనకు ఆ స్వామి చెబుతున్నటువంటి దీంట్లో తస్మాత్ విజ్ఞానమేవ అస్తి న ప్రపంచో న సంస్కృతి అజ్ఞానేనావృతం లోకే విజ్ఞానం తేన ముహ్యతి. కనుక మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నది కేవలము విజ్ఞానమే, ఆ బ్రహ్మ విజ్ఞానము. ఆ విజ్ఞానమును మనం సాధిస్తే అన్ని జ్ఞానములు మనకు కలుగుతాయి. అది కనుక లేకపోతే ఇంకా ఈరోజు చూడండి, అన్నిటికన్నా హాస్యాస్పదం ఏమిటి అని అంటే వైద్యం. ఉన్నది ఒకటే శరీరం, కానీ కొత్త డిపార్ట్మెంట్లు పుట్టుకొని వస్తున్నాయి మనకు. అందులో మళ్ళీ స్పెషలైజేషన్స్ అంటారు. గెరియాట్రిక్స్ కొత్తగా మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఇంకోటి ఏంటి, అవసాన దశల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఎలా చేయాలి, అలాగే ముసల్తనం వచ్చిన వాళ్ళని ఎలా చేయాలి, ఆ పిల్లల్ని ఎలా చూడాలి, ఆడవాళ్ళని ఎలా చూడాలి, మగవాళ్ళని ఎలాగా వాళ్ళకి వైద్యం చేయాలి, ఇంకా ఇక మన క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములను కనుక్కునేటువంటి శాస్త్రము, ఇలా రకరకాలైనటువంటి విధంగా చెప్పాలంటే పేషెంట్ల కన్నా వైద్యంలో డిపార్ట్మెంట్లు ఎక్కువైపోతున్నాయి. అన్ని రకములైన ఎవడికి వాడు ఈ న్యాయ భాగం కాదు, పక్కవాడి వాళ్ళల్లో వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ లేక చచ్చిపోతున్న పేషెంట్లు కూడా ఉన్నారు.
ఏదైనా ఒక వైద్యం కోసం అని చెప్పనంటే వీడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పేషెంట్ స్వామిని చచ్చిపోతున్నాడు. ఒక శరీరం గురించి ఒకటి అన్నీ నాకు తెలుసు అనేటువంటి వైద్యుడు ఎవడూ లేకుండా పోయాడు. కనుక ఎప్పుడైతే ఉండవలసిన జ్ఞానం ఒక్కటైతే మనకు ఉంటే, అది కనుక లేకపోతే ఏమవుతుంది అంటే నేడు పేషెంట్లను చంపేసే వైద్య విధానం ఎలా తయారైందో అలా తయారవుతాం మనం కూడా. కనుక ఇక్కడ అతి ముఖ్యమైనది ఏమిటి అని చెప్పినంటే, ఏ జ్ఞానం ఉంటే మనకు అన్ని జ్ఞానములు హాయిగా మనవి అవుతాయో ఆ విజ్ఞానం మనం పొందాలి. కనుక ఈ ప్రపంచము లేదు, సంసారము లేదు, ఉన్నదల్లా జ్ఞానము. ఆ జ్ఞానమును ఉపాసించాలి. నిర్మలం, సూక్ష్మం, నిర్వికల్పం, అవ్యయం అయిన ఆత్మజ్ఞానమే విజ్ఞానం. అజ్ఞాన భిన్నమైన ఇప్పుడు అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం కానిది, అజ్ఞానానికి వ్యతిరేకమైంది జ్ఞానం. అలా అయినా మనం అర్థం చేసుకోవచ్చు. ఏది అజ్ఞానమో తెలుసుకోండి, లేదా ఏది విజ్ఞానమో తెలుసుకోండి. ఏ విజ్ఞానమైన దాన్ని తెలుసుకుంటే అజ్ఞానం మనకు రాదు. ఏది అజ్ఞానం అనేటువంటిది తెలుసుకుంటే మిగిలేది విజ్ఞానమే. కనుక ఈ రెండు కూడా మనకు స్వామి చెప్తున్నాడు. సంజ్ఞానం నిర్మలం, సూక్ష్మం, నిర్వికల్పం, తదవ్యయం, అజ్ఞానమితి రత్సర్వం, విజ్ఞానమితి మే మతం. కనుక మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అని అంటే జ్ఞానయోగము అని చెప్పవచ్చు. జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం మనలో సుస్థిరంగా ఉంటే కనుక మనకు ఈ మళ్ళీ చలించిపోయేటట్టు, ఈ స్వామీజీ ఇలా చెప్తున్నారా కనుక ఇది ఓకే అని చెప్పనని సెల్ ఫోన్ ఇలా స్వైప్ చేయగానే ఇంకొకటి వస్తుంది వీడియో. వాడెందుకు పనికిరాని వాడికి ఒక సాధన లేదు, ఒక గురువు లేదు, ఒక జ్ఞానం లేదు, అన్నిటికన్నా శాస్త్ర పాండిత్యము లేదు, శాస్త్రం తనంతట తాను చదువుకోలేదు. పోనీ చదువుకున్న గురువు ఎవడైనా ఉన్నాడా అని అంటే ఎవడు లేదు. వాడేదో చెప్తాడు, వాడు అది చెప్పాడు కదా అని చెప్పని మళ్ళీ అదే నిజము అని చెప్పని అనుకుంటే ఇక్కడ ఉన్నది కుక్క ముట్టుకుపోతుంది. అంటే ఏంటి, మనము ఏది జ్ఞానము ఏది అజ్ఞానం అనేటువంటి విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానం కనుక, డిస్క్రిమినేషన్ కనుక మనకు లేకపోతే ఏమవుతుంది, వాడొచ్చి చెబితే వాడిది రైటు, వీడొచ్చి చెబితే వీడిది రైటు, ఇంకొకడు వచ్చి చెబితే వాడు చెప్పింది రైటు. ఇలా ఏంటనంటే ఆ ఎగిరే కాగితం ఎలా అయితే ఎగురుతూ అలా పోతుందో మనం కూడా అలా పోతాం. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే రోలింగ్ స్టోన్ అని చెప్పని అంటారు కదా. అలాగా ఏ విధమైనటువంటి మాస్ లేకుండా మనం పోతామన్నమాట. ఈ విధమైనటువంటి చంచల స్వభావము లేకపోతే స్థిరమైనటువంటి జ్ఞానము లేకపోవడమే పతనమునకు కారణం అవుతుంది. మరి స్థిరమైన జ్ఞానం ఏమిటి అని చెప్పినానంటే అన్నిటినీ విడిచిపెట్టండి. అన్ని సాధనలు అవసరం లేదు మనకు, ఒక్కటే సాధన. మనం ఆధ్యాత్మిక సాధన అంటూ చేయదలిస్తే తండ్రి ఎవరు, నన్ను కన్న తండ్రి ఎవరు, ఇదిగో ఈయనే నన్ను కన్నటువంటి తండ్రి, ఈయనే ఆ శివస్వరూపము అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ పరమశివుడు, ఆ మహేశ్వరుడు నన్ను కన్న తండ్రి అని తెలుసుకోవడమే విజ్ఞానం. అది తెలుసుకొని స్థిరంగా ఉంచుకోవడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది జ్ఞాన మార్గం అవుతుంది.
ఇది సాంఖ్య మార్గము అన్నమాట. ఇంకా యోగులు అని ఉంటారు, వాళ్ళు ఈ జ్ఞానాన్ని పట్టించుకోరు, వాళ్ళకి జ్ఞానం ఏమీ అవసరం లేదు. ఇదిగో ఎడానాడి పింగళనాడి, దాన్ని ఏమంటారు, ఊపిరి పీల్చుకో, ఊపిరి వదులు, ఎక్సర్సైజ్ చెయ్యి, ధ్యానం చెయ్యి, ఇదిగో బ్రహ్మచర్యం చెయ్యి, ఆ వీర్యాన్ని పైకి లాగిన దాన్ని సహస్రానికి తీసుకునేళ్ళు, అక్కడి నుంచి కపాలానికి పైన ఇంకో పద్మం ఏదో ఉంది, ఆ పద్మము, అదంతా యోగ మార్గము, యోగులు. ఇక్కడ స్వామి సరిగ్గా చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, గ్యారంటీగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏతద్వహ పరం సాంఖ్యం భాషితం జ్ఞానముత్తమం. సాంఖ్య దర్శనము మనం అడిగితే మనకున్నటువంటి దర్శనముల్లో సాంఖ్య దర్శనము ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గము ఉత్తమం, పరమోత్తమైనటువంటి జ్ఞానం. అది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది. ఇది సర్వ వేదాంత సారం. పరమేశ్వరుడు మనకు చెప్పినటువంటిది సర్వ వేదాంత సారం. సర్వ వేదములు మనకి ఏం చెప్తున్నాయి? పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎప్పుడు చెప్పాడు? కాన్వకేషన్ అడ్రస్ లో చెప్పాడు. మొత్తం మీరు మొట్టమొదట కిండర్ గార్డెన్లో వేసిన దగ్గర నుంచి 1వ క్లాసు, 2వ క్లాసు, 10వ క్లాసు, +2, దాని తర్వాత మళ్ళీ డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నీకు కాన్వకేషన్ పెట్టి స్నాతకం పెట్టి ఆ కాన్వకేషన్లో నీకు డిగ్రీ ఇస్తుంది చూడండి. అలా నువ్వు ఎన్ని వేదాలు చదువుకోదలిస్తే అన్ని వేదాలు నీకు చెప్పి చివరి దాంట్లో ఏం చెప్తాడు? ఒకటే చెప్పాడు మళ్ళీ, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈపాటి దానికి ఇదిగో ఇంత అవసరమా? ఇదిగో నేను ఇక్కడే చెప్తున్నాను, పితృదేవో భవ. ఆ పితృ మనకు తండ్రే పరమేశ్వరుడు అనేటువంటిది. ఇదే జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గం ప్రయోజనం ఏమిటి అని అంటే చిత్తం ఏకాగ్రం కావడం. చిత్తము అని అంటే మనస్సు అనుకోండి ప్రస్తుతానికి. ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటిల్లో ఇవన్నీ కూడా 4 అన్నదమ్ములే, కొంచెం అటు ఇట్లో. కనుక ఇవి ఏకం కావటము, ఏకాగ్రం కావటము అనేటువంటిది మనకు యోగం అవుతుంది. యోగులు ఏం చేస్తారు? యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏకాగ్రతను వాళ్ళు సాధించటానికి ధ్యానం చేస్తారు, ఊపిరి తీసుకుంటాము, ఊపిరి ఎక్సర్సైజులు చేయటము ఇత్యాదులన్నీ చేస్తారు వాళ్ళు. నువ్వు జ్ఞాన మార్గంలో ఇప్పుడు చెప్పినటువంటి సాంఖ్య మార్గంలో మీరు వెళ్ళి తండ్రి ఎవరు అనేటువంటి ఆ పరిశోధన చేసుకుంటూ, శోధన చేసుకుంటూ, నేను ఎవరు, లేకపోతే నా కుమారుడు ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు, నా మనవడు ఎవరు, ముని మనవడు ఎవరు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, వీళ్ళందరిలో ఉన్నది ఏమిటి, ఎవరు ఉన్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నించడము, సాధన చేయడము సాంఖ్య మార్గం. జ్ఞాన మార్గం లేదు. మనకు యోగ మార్గంలో ఊపిరి బిగబట్టడము, కుంభకం, రేచకం, ఇంకొకటి వీటిలన్నింటినీ కూడా మనం తీసుకుంటూ, వీటిలన్నింటినీ కూడా మనం సాధన చేస్తూ ఆ కుండలిని ప్రేరేపించడము, ఇలాంటివన్నీ చేస్తూ యోగ మార్గం అవుతుంది. వాళ్ళైనా చేసేది ఏంటి? చిత్తం ఏకాగ్రం కావడం. మనం ఈ జ్ఞాన మార్గంలో నుంచి వెళ్ళినా కూడా ఏమవుతుంది? కేవల స్వరూపుడవు అవుతావు. నువ్వు
మాత్రమే మిగులుతావు అని అన్నాడు. అదే ఏకాగ్రం. జ్ఞాన మార్గంలో నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్తే ఓహో ఇదా అన్న ఆనందంతో అక్కడే మనం స్థిరంగా ఉండిపోతాం. ఇంకా ఎవరు ఏమి చెప్పినా సరే అచంచలంగా నువ్వు తెలుసుకున్నావు కనుక ఆ జ్ఞానం అది ఎవడో చెప్పింది కాదు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఇది తెలుసుకో, ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. కానీ తెలుసుకోవాల్సిన వాడివి మళ్ళీ నువ్వే. అది నువ్వే తెలుసుకున్నావు కనుక నీకు అది ఇంకా చెదిరిపోతూ ఉండేటువంటిది, లేకపోతే ఒకళ్ళు చెదరగొట్టగా జరిగింది స్థిరమైనటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు మీకు ఏకాగ్రత వస్తుంది. ఎలా వస్తుంది? ఆ యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ఏకాగ్రత మీకు కూడా వస్తుంది. సాంఖ్య మార్గంలో చిత్తం ఏకాగ్రం చేయడమే యోగం. యోగస్తత్రైక చిత్తత. యోగ తత్ర ఏక చిత్రత, ఐక చిత్రత, తత్రైక చిత్రత. చిత్తమును ఏకాగ్రము చేయడమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. మొట్టమొదటి మంత్రం మొత్తం ఈ పతంజలి వాటిల్లో మొట్టమొదటగా చెప్పేటువంటిది ఆయన చెప్పేశాడు. యోగం అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తుల్ని నిరోధం చేయడం, అదే యోగం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు పరమేశ్వరుడు. గీత మన ఈ ఈశ్వర గీతలో కూడా యోగస్తత్రైక చిత్తత. ఇలా నువ్వు యోగ మార్గంలోకి వచ్చి చిత్తాన్ని ఏకాగ్రం చేసుకున్నా సరే, జ్ఞాన మార్గంలోకి వెళ్ళి నేను ఎవడిని అనేటువంటిది నువ్వు కనుక్కుని ఓహో నేను ఇది అని తెలుసుకున్నా సరే, అది సాంఖ్య మార్గం అవుతుంది, ఇది యోగ మార్గం అవుతుంది. యోగం వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల యోగం కలుగుతుంది. బీ ష్యూర్. నేను ఆ మార్గంలోకి వెళ్ళాలా, నేను ఈ మార్గంలోకి వెళ్ళా. మా దగ్గరికి కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏబిసిడీలు తెలియవు. నిజానికి వాళ్ళకి చెప్పిన గురువులకు కూడా వాళ్ళు శుశ్రూష చేసిన వాళ్ళు కాదు. ఒక స్కూల్ ఆఫ్ థాట్లో లేదా ఒక సాధన మార్గంలో వాళ్ళు ఎల్కేజీ దగ్గర నుంచి పిహెచ్డి వరకు వెళ్ళిన వాళ్ళు కాదు. ఇక్కడ కొంత అక్కడ కొంత అది కొంత ఇది కొంత తీసుకుని ఎవడో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు ఏదో చెప్పడం వల్ల అరకొరమైనటువంటి వాటిల్లో, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఖాళీ సమయాల్లోనూ వాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మాకు కనిపించే వాళ్ళల్లో. విచిత్రం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు తనుకుంటూ ఉంటారు. అరే వాడు చేసే సాధనేదో వాడు చేస్తున్నాడు, వాడిని వదిలేయరా అని చెప్పానంటే వదలరు. వాడు చేసేది తప్పు అని చెప్పానంటాడు, నేను చేసేది రైట్. అదేంటి? అసలు నువ్వు చేసేది ఏమిటో నీకు తెలుసా? వాడు చేసేది తప్పు అని అంటున్నావు అంటే వాడు చేసేది ఏమిటో నీకు తెలుసా? రెండూ తెలియవు. నేను చేసేది ఏంటో నాకు తెలియదు, వాడు చేసేది ఏంటో నాకు తెలియదు. కానీ వాడు చేసేది తప్పు అని చెప్పని అంటాం, నేను చేసేది రైట్ అని అంటాం. ఎందుకు అంటే ఇదిగో ఇందుకు. అసలు దర్శనములు ఎన్నున్నాయి, ఆ దర్శనముల్లో మనము ఏమేం పొందవచ్చు అనేటువంటిది కూడా తెలియకుండా మనం ఉన్నాం. దానికోసమనే ఈశ్వరుడు ఇక్కడ చెప్తున్నాడు, యోగాత్ సంజాయతే జ్ఞానం జ్ఞానాద్యోగ ప్రవర్తతే. నాయన నువ్వు పరిశోధన మార్గంలోకి వెళ్ళు. చెప్పాను కదా ఇంతకు ముందు, బ్రాహ్మణుల్లో నేతివారు అని చెప్పని ఉంటారు. వాళ్ళు బాగా నెయ్యి తినడం వల్ల వాళ్ళకి, లేకపోతే ఇంకో దాని వల్ల వాళ్ళకి నేతి అని చెప్పని రాలా. వాళ్ళు నా ఇతి అనేటువంటి యోగ సాధన చేశారు వాళ్ళు. అది పరబ్రహ్మ సాక్షాత్కారంలో ఒక మార్గం. పెద్దాన్ని తీసుకోవడము,
దానికి ఇదిగో మనం చెప్పాం కదా 5 లక్షణాలు 10 లక్షణాలు పెట్టుకుంటారు. ఇది స్థిరమైందా, ఇది నిన్న ఉన్నదా, రేపు ఉంటుందా, ఇది నిన్న లేదు ఇవాళ ఉంది రేపు ఉండదు, తీసిపడే, ఇది బ్రహ్మం కాదు, ఇంకోటి తీసుకో ఇంకోటి తీసుకో. ప్రతిదీ వాళ్ళకి ఏం కనిపించినా సరే వాళ్ళు ఏదైనా ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏడి ఇది నిన్న ఉందా, ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా, లేదు తీసిపడే, అయితే ఇది బ్రహ్మం కాదు, ఇది నా ఇది నా ఇది నా ఇది నేతి అయిందన్నమాట. అలా నువ్వు లేదు తండ్రి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంకోటి మన గురుదేవులు చెప్పినటువంటిది తండ్రి ఎవరు అనుకోవడం లేదు. మన అరుణాచలేశ్వరుణ్ణి సేవించినటువంటి రమణ మహర్షి ఉన్నాడు. కోహం, నేను ఎవరు, నాన్న ఎవరు అనేటువంటిదైనా కనుక్కో, కోహం నేను ఎవరు అనేటువంటిదైనా కనుక్కో. లేదు కుమారుడు ఎవరు, కస్త్వం కోహం కుతాయాత. శంకర భగవత్పాదుల వారు కూడా మనకు చెప్పారు. అరే నీ ఎక్కడి నుంచి వచ్చావురా, నువ్వు ఎవడివిరా అని చెప్పని కుమారుడి చూస్తూ ఆయన్ని పరిశీలిస్తూ, ఇగో వేదం చెబుతోంది నేనే నీవుగా జన్మించానుట, నువ్వు నా శరీరంలో శరీరానివట, నా ఆత్మలో ఆత్మవట. కనుక కుమారుడిని దగ్గర నుంచి నువ్వు సాధన మొదలు పెడతావా, నీ దగ్గర నుంచి సాధన మొదలు పెడతావా, తండ్రి దగ్గర నుంచి సాధన మొదలు పెడతావా, లేదా వాళ్ళెవరికో మాదిరిగా ఆత్మ లక్షణాలు 10 కాగితం మీద రాసుకుని పెద్దాన్ని తీసుకుని ఈ 10 లక్షణాలు దీనికి ఉన్నాయా లేవు తీసిపడి, ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మ కాదన్నమాట. అలా నా ఇది నా ఇది నా ఇది అని అనుకోవటం. అవన్నీ ఏమిటి, ఈ మార్గములన్నీ ఏమిటి, ఈ సాధనలన్నీ ఏమిటి అంటే జ్ఞాన మార్గములు అన్నమాట. మనకు ఎంతున్నా సరే ఈ లాజికల్ మైండ్, తర్కము అనేటువంటిది మన బుద్ధిని వదిలిపెట్టదు. ఆ బుద్ధి ఉన్నదే మనకు ప్రవర్తించడానికి, అది అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎందుకు వదిలేయాలి? దాంతోటే నువ్వు ఆలోచించు. అందుకనే ఇన్ని మతాల్లోనూ ఎందుకని హిందువులు మాత్రమే బ్రాడ్ మైండ్ తోటి విశాలంగా ఉంటారు అని అంటే ఇందుకే. హైందవ ధర్మం ఏది, చెప్పా నువ్వు చెయ్యి అంతే అని చెప్పని అనదు, ఒక్కనాటికి అనదు. నీ ఇష్టం, నువ్వు కనుక్కో, నువ్వు చెయ్యి. కానీ ఏం కనుక్కోవాలి, ఏం చేయాలి అంటే ఇదిగో ఇది నీ ఎలా అయినా కనుక్కో. అందుకో వాడిని కనుక్కో, వాడు లింగాకారుడా, లేకపోతే కనుక పంగనామాల పెట్టుకున్నవాడా, లేకపోతే కనుక గాలి, లేకపోతే నిప్ప, లేకపోతే నీళ్ళ, ఇంకొకటి నీ ఇష్టం. ఆ పరమాత్మ స్వరూపాన్ని నీ ఇష్టము వచ్చినట్టుగా నిన్ను ఆకర్షించిన విధానంలో నువ్వు సాధన చేసుకో, ఏం పర్వాలేదు. కానీ నీ టార్గెట్ ఏమిటి అని అంటే ఆ మూల బిందువు ఎక్కడి నుంచి మొదలమైందో దాన్ని కనుక్కో, అది కనుక్కోవాలి. కనుక ఈ విధంగా జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తే జ్ఞాన మార్గం సాంఖ్య మార్గం అవుతుంది. లేదు యోగ మార్గంలో కావాలంటే యోగ మార్గంలో ప్రవేశించు. కానీ నువ్వు కరెక్ట్గా కనుక సాధన చేస్తే, ఆ యోగ మార్గంలో సాధన చేసినా సరే, లేదు ఈ ఎంక్వైరీ లేకపోతే శోధన ఈ జ్ఞాన మార్గంలో చేసినా సరే, నీకు మళ్ళీ ఆ ఏకాగ్రత, ఇది ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే మీరు యోగ మార్గంలో వెళ్తున్నా కూడా
ఆ జ్ఞానము అనేటువంటిది పనిచేస్తూ ఉండి మీకు కరెక్ట్గా మీరు యోగ మార్గంలోకి వెళ్తే మీకు ఆ జ్ఞానం కూడా ఆటోమేటిక్గా కలుగుతుంది. జ్ఞాన మార్గంలో కనుక మీరు వెళ్ళారు అని అంటే మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు, హఠయోగాలు ఇవి చేయకపోయినా సరే మీకు మళ్ళీ చిత్తము ఏకాగ్రమవుతుంది. నేను చెప్పట్లే, ఇది పరమేశ్వరుడే చెప్తున్నాడు. యోగాత్ సంజాయతే జ్ఞానం జ్ఞానాద్ యోగ ప్రవర్తతే యోగ జ్ఞానాభియుక్తస్య నావాప్యం విద్యతే క్వచిత్. యోగ జ్ఞానాలు రెండు కలవాలికి ఎక్కడ పొందరానిదంటూ ఉండదు. కనుక మీరు చేయాల్సిందండి స్థిరంగా ఏదో ఒకదాన్ని పట్టుకోండి. లేదు రెండు సైమల్టేనియస్గా చేస్తాం, తప్పేం లేదు, చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తాను, ఈ సాధన పరిశోధన కూడా చేస్తాను, చేయొచ్చు, ఏం పర్వాలేదు, చేయండి. దీనివల్ల మీకు రెండు కూడా పరస్పర విరుద్ధాలేం కాదు, పరస్పర పూరకాలే. కనుక మీరు ఈ రెండు కనుక మీరు దాని నుంచి దీన్ని సాధించినా సరే, దీని నుంచి దాన్ని సాధించినా సరే మీకు రెండు సిద్ధిస్తాయి. ఈ రెండు సిద్ధించిన వాళ్ళకి ఇంకా మీరు పొందలేనిది అంటూ ఏమీ ఉండదు. నా వాప్యం విద్యతే క్వచిత్. యోగులు వెళ్ళాల్సిన చోటికే సాంఖ్యులు వెళ్తారు, సాంఖ్యులు వెళ్ళిన చోటికే యోగులు వెళ్తారు. సాంఖ్యము నుంచి మీరు యోగమునకు వెళ్ళినా, యోగము నుంచి సాంఖ్యమునకు వెళ్ళినా మీకు పరమేశ్వర సాక్షాత్కారం గ్యారంటీగా వస్తుంది అని నేనుగా చెప్పేది. పరమేశ్వరుడే ఈశ్వర గీతలో చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మళ్ళీ ఇదిగో ఈ ఇంటర్నెట్లోను ఈ యూట్యూబ్లోను ఏదో సరదాగా స్వైప్ చేసుకుంటూ సెల్ ఫోన్ పట్టుకుంటూ ఉన్న క్యాషువల్ వాళ్ళకి కాదు చెప్తుంది. ఇదిగో మీకు మళ్ళీ జ్ఞాన తృష్ణతోటి 20 రోజుల నుంచి గురువుగారు ఏం చెప్తున్నారు, గురువుగారు ఏం చెప్తారు, ఇంకా తెలుసుకోవాలి, ఇంత తేలికైంది గురువుగారు చెప్తున్నారే ఆహా అని అనుకుంటూ ఉన్నారే, మీరు సామాన్యులు కారు. కనుక ఆయన కూడా కపిలుడు, వశిష్ఠుడు, శుక్రాచార్యుల వారు ఇట్లాంటి వాళ్ళందరూ ఉండగా వాళ్ళకి చెప్తున్నాడు. కనుక ఏమని చెప్తున్నాడు? సాంఖ్యము యోగము ఒకటిగా చూసిన వాడే తత్వవేత్త. కనుక నువ్వు చేయాల్సింది ఏమిటి అని చెప్పానంటే సాంఖ్యము వేరు, యోగము వేరుగా భావించకు. అవి రెండు ఒక్కటే. అవి రెండు ఒకదాన్ని ఇంకొకటి ఆటోమేటిక్గా మనకు అవి సిద్ధిస్తాయి. అది స్వామివారు మనకు చెప్తున్నట్టు యదేవ యోగినో యాంతి సాంఖ్యైస్తదధిగమ్యతే సాంఖ్యైస్తదధిగమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స తత్వవిత్. ఈ రెండింటినీ ఏకంగా చూసిన వాళ్ళే, రెండు ఒకటే అని తెలుసుకున్న వాళ్ళే. వాళ్ళకి నా దగ్గరికి వచ్చి తగ తీర్చమని వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సాంఖ్యం అంటే తెలీదు, యోగం అంటే తెలీదు, లేకపోతే ఇంకొకటో తెలీదు. అసలు వాళ్ళకి ఇలా చేయమని చెప్పని ఏమిటి అసలు కథ ఏంటో చెప్పండి అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. ఏదో పుస్తకంలో చూసామనో, లేకపోతే ఏదో యూట్యూబ్లో చూసామో, లేకపోతే ఇందులోనూ చూసామో, ఎవడు చెప్పాడో కూడా మర్చిపోయానండి, కానీ ఇదిగో ఇది నేను చేస్తున్నాను అని. మరి ఇప్పుడు ఏమిటి చేస్తున్నాం, సరే చెయ్యి, దాన్ని పర్లేదు, అది కూడా ఉంది, ఆ మెడిసిన్ కూడా ఉన్నది, వాడు అని చెప్పడం ఒక డాక్టర్ చెప్పాడు. కానీ ఇక్కడ ఈ మెడిసిన్ వాడద్దని ఫలానా వాడు అంటున్నాడండి. నీకెందుకు వెళ్ళేది? అసలుకి వాడి దగ్గరికి
వాడితో నీకు చర్చలు వాదములు ఎందుకు? ఈ మందు పనిచేస్తుంది, ఇంకోట నీ దగ్గరకు వచ్చింది, నువ్వు 3 సంవత్సరాల నుంచి వాడుతున్నావు, నీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, సరే దాన్ని లేదు ఇంకో వైద్యుడి దగ్గరికి వెళ్ళు. అంతేగాని ఇంకో రోగి దగ్గరకు పోవడం ఎందుకు? ఆ రోగి ఇలా అన్నాడు, నేను ఈ మందు వాడినా అని చెప్పనంటాం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక అసలు ఎన్ని మార్గములు ఉన్నాయో కూడా తెలియని వాళ్ళ దగ్గరికి వాళ్ళతోటి చర్చించడము, వాళ్ళతోటి చేయడము వేస్ట్. సాంఖ్యము, యోగము 2 ఉన్నాయి. ఈ 2 ఒకటేనాయన. చక్కగా జ్ఞానం కావాలంటే జ్ఞాన మార్గంలో ప్రయాణించు, యోగం కావాలంటే యోగ మార్గంలో ప్రయాణించు అని స్వామి మనకు చెప్తున్నాడు. ఐశ్వర్యం పట్ల ఆసక్తమైన చిత్తం ఉన్నవాళ్ళు ఇక ప్రపంచంలో మళ్ళీ పడిపోతారు. వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు పరమాత్మను దర్శించలేరు. ఎవరు ఇందులో ఈ మార్గాల్లో పతనమవుతారు అని అంటే, నువ్వు సాంఖ్యము ద్వారా ప్రయత్నించిన, యోగం ద్వారా ప్రయత్నించిన ఆ పరమాత్మ వైపునకు తిరిగి నువ్వు ఉన్నంత కాలం పర్వాలే. ప్రపంచం వైపునకు తిరిగావా, ఇది శాశ్వతం అనుకున్నావా, ఇదే పరమాత్మ అని అనుకున్నావా, మీరు ఇంకా ఎన్ని రకములైనటువంటి ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకు ఆత్మ ప్రాప్తి అనేటువంటిది కలగదు, సాధనలో నుంచి పతనము చెందుతారు అని వేదము చెబుతూ ఉన్నది. కనుక జ్ఞానయోగ యుక్తుడు దేహాంతంలో సర్వగతం, దివ్యం, అచలం అయిన మహేశ్వరుణ్ణి పొందుతాడు. కనుక నువ్వు జ్ఞానమైనా సరే, యోగమైనా సరే, లేదా జ్ఞాన యోగమైనా సరే, అది గనక నువ్వు సాధించి ఆ పరమాత్మలో లీనం అవుతావు అని పరమేశ్వరుడు చెప్పినటువంటి మార్గములు ఇవి 2. సర్వ వేదాల్లోనూ సర్వాత్ముడు, సర్వతోముఖుడు, మాయావి, అవ్యక్తుడు, పరమేశ్వరుడు అని అనేక రకాలుగా కీర్తింపబడిన ఆ ఆత్మ నేనే అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. కనుక నువ్వు మహేశ్వరుడను, సర్వాత్ముడను, లేకపోతే సర్వతోముఖుడు అను, లేదా మాయావి అను. మాయ వేరు, మాయావి వేరు. ఇంద్రజాలం, మీరు మ్యాజిక్ షోకి వెళ్ళారనుకోండి, మ్యాజిక్ షో చేసేవాడు మాయ, వాడు చేసేది మాయ, వాడు మాయావి. ఇక్కడ కూడా పరమేశ్వరుడు మాయావి. ఇదిగో మాయావి. కనుక ఆ మాయావికి నమస్కారం. పరమేశ్వరుడు కనుక ఒక మ్యాజిక్ జరుగుతోంది అనుకో, మ్యాజిక్ షో కూర్చుని చూస్తున్న వాళ్ళు అందులో మోసపోవటమే కానీ మ్యాజిక్ చేసేవాడు తాను మోసం చేస్తున్నాను అని చెప్పని తెలుసు, ఏం చేస్తున్నానో తనకు తెలుసు, నిజంగా పావురం రావట్లేదు అని తెలుసు, పాము రావట్లేదు అని చెప్పని తెలుసు, పలానా సొరుగులో నుంచి పెట్టి తీశాను పువ్వులు ఇవి అని చెప్పని వాడికి తెలుసు. కాబట్టి వాడు లోపడ్డాడు అందులో. కనుక వాడు దానికి బియాండ్గానే ఉంటాడు, చేసేవాడు, మాయ చేసేవాడు, మ్యాజిక్ షో చేసేవాడు. పరమాత్మ కూడా అంతే. నేను ఆ పరమేశ్వరుడు, ఆ మాయావి ఇత్యాదులుగా ఎవరెవరైతే కీర్తించారో అవన్నీ నేనే అని. ఇక పరమాత్మ తాను ఏమేమిటి అనేటువంటివి చెప్తున్నాడు. అవన్నీ మనము మెల్లమెల్లగా వాటిల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. గురుదేవుల ఆశీర్వచనంతో ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. కనుక గురుదేవులను మరింతగా మనకు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా
వారు చూపించిన మార్గంలో తండ్రే పరమ దైవము అని చెప్పని మనకు ఆ అనుభవంలోనికి వచ్చేటువంటి జ్ఞానం ప్రసాదించమని రేపు కూడా వచ్చి గురుదేవులు ఈ దేహము ద్వారా మీకు చెబుతున్నట్టుగా నేను కూడా వినడానికి భాగ్యం కల్పించమని అందరము కూడా కోరుకుందాము. పరమేశ్వరార్పణమస్తు. ఓం తత్సతు.